వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట గ్రామంలో ఆసియా ఖండంలోనే నెంబర్ 1 గా ప్రసిద్ధిగాంచిన సర్లాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు ఆటోమేటిక్ గా తెరుచుకున్నాయి. కాగా ఇతర ప్రాజెక్టులా ఉండే క్రస్ట్ గేట్లు ఇక్కడ కనబడవు. గాలి పీడన ప్రక్రియతో సైఫన్లు వాటంతటా అవే ఆటోమేటిక్ గా నీటిని ఎత్తిపోస్తున్నాయి. గాలి పీడన ప్రక్రియతో నీటిని ఎత్తిపోసే విధానాన్ని వీక్షించేందుకు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. సైఫన్ తో ఎత్తిపోస్తున్న నీరు సర్లాసాగర్ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆటోమేటిక్ గా తెరుచుకోవడాన్ని పర్యాటకులు ప్రశంసిస్తున్నారు. ప్రాజెక్టు ప్రవాహం కారణంగా ఆత్మకూరు కొత్తకోట ప్రధాన రహదారి బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. నా పేరు వాకిటి బాలరాజు, మాజీ వైస్ ఎంపీ, కొత్తకోట మండలం కన్మేట గ్రామం. ఇక్కడ సరళసాగర్ ప్రాజెక్టు దగ్గర సైఫన్లు ఓపెన్ అయిన అంటే రావడం జరిగింది చూడడానికి. ఇంతకుముందే ఓపెన్ అయ్యి మళ్ళీ ఇప్పుడే బంద్ అయిపోయినాయి. అయితే ఈ సరళసాగర్ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆసియా ఖండంలోనే మొదటిది ఇది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సైఫన్లు ఉంటాయి. క్రస్ట్ గేట్లు కానీ ఉండవు. సైఫన్ల ద్వారా గాలి పీడనం నీళ్ళని ఎక్కువైతే ఆటోమేటిక్ గా సైఫన్ ఓపెన్ అయి కిందికి వదిలే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. దీన్ని 1947-50 సంవత్సరం ప్రాంతంలో వనపర్తి సంస్థానాధీశులు మరి దీన్ని కట్టించడం జరిగింది. ఇది అదేవిధంగా ఇక్కడ దాదాపు 4000 ఎకరాల దాకా ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టు కింద నీరు కూడా మరి రైతులకు ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ సైఫన్లు ఓపెన్ అంటే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. వివిధ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి గాని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఇక్కడ వచ్చి పర్యాటకులు సందడి నెలకొంటది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేకమైన చొరవ తీసుకుని మరి ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సరళసాగర్ ప్రాజెక్టును